బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఢీకొని 3 యువకులు మృతి చెందారు. హర్షగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఢీకొని 3 మృతి చెందారు. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. అక్రమ్, చాలా వేగంగా 2 బైకులు ఢీకొన్నట్టుగా మనకు దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగినట్టుగా చెప్తున్నారు? పరిధిలో ఈ రోజు ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హర్షగూడ రోడ్డు వద్ద 2 బైకులు ఒకదాన్నొకటి ఢీకొని 3 యువకులు స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి పూర్తిగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అతివేగమే కారణం అంటూ కూడా తెలుస్తోంది రాజేష్. అయితే ముఖ్యంగా రేపు పండుగ కావడంతో ఈ రోజు ఇలాంటి విషాదం జరగడంతో పూర్తిగా విషాద ఛాయలు 3 కుటుంబాలలో మిగిలాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వస్తాం కాసేపట్లో అని చెప్పిన వాళ్ళ కుమారులు మళ్ళీ రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పహాడీ షరీఫ్ పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా కూడా అంటే ఏంటి కారణం, ముఖ్య కారణం ఏంటి, ఏదైనా స్కిట్ అయిందా లేకుంటే ఏదైనా అడ్డొచ్చిందా ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 అయితే ప్రస్తుతానికైతే 3 మృతదేహాలని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లారు. సో దీనికైతే ముఖ్యంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అతివేగమే కారణం అని కూడా చెప్తున్నారు. అయితే 3 కూడా స్పాట్ లోనే చచ్చిపోవడం పూర్తిగా కూడా పహాడీ షరీఫ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అతివేగం అంటే ఎప్పటికప్పుడు పోలీసులు వేగం తగ్గించుకోమని చెప్తున్నా కూడా వీళ్ళు అతివేగంగా వెళ్లడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు. రైట్. ఎస్, థ్యాంక్ యూ అక్రమ్.